The Consulting Civil Engineers, Architects and LTP Welfare Association of Andhra Pradesh ఆధ్వర్యంలో జాతీయ ఇంజనీర్స్ డేని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ప్రముఖ ఇంజనీర్ విఠపు లలితారాం ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘ సభ్యులు, కార్యదర్శులు కె శ్రీనివాసరావు, కోశాధికారి గిరీష్, గౌరవ సలహాదారు శేషారెడ్డి, రాజు, సుబ్బారెడ్డి, కమిటీ సభ్యులు టి శ్రీనివాసులు, నరేంద్ర, షబ్బీర్, రామరాజు, విజయప్రసాద్, శివకుమార్, సీనియర్ సభ్యులు శంషుద్దీన్, మదన్ మోహన్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విఠపు లలితారాం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. భారతదేశ ప్రజలందరికీ కూడా ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు. జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం ప్రతి ఏటా సెప్టెంబర్ 15వ తారీఖున జాతీయ ఇంజనీర్స్ డేగా ప్రకటించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య పురస్కారమైనటువంటి భారతరత్న కూడా ప్రదానం చేయగలిగింది. వారు భవిష్యత్ తరాలకి మేలు చేకూరేటువంటి ఎన్నో సివిల్ ఇంజనీరింగ్ పనులను ఆయన చేశారు. ఆయన దక్షిణ భారతదేశంలో నదులకు నడక నేర్పించినటువంటి నీరు పళ్ళ మెరుగు అనేది అందరికీ తెలిసిన విషయమే. మరి ఆ నీటిని మనం ఎటు కావాలంటే అటు ఎలా తీసుకువెళ్ళాలా అనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. గతంలో చరిత్రలో ఎన్నో చెరువులు నిర్మించబడ్డాయి. వచ్చే నీటి వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి నీటి ఎట్టత లేకుండా ఉంటుండేది. కానీ ఈయన చేసినటువంటి ఒక ప్రయోగం నేటికి భవిష్యత్తు కూడా దాహార్తిని తీరుస్తుంది. అలాగే ఎన్నో లక్షల ఎకరాలకి నీటిని అందిస్తుంది. నదులకి ఆనకట్ట కట్టి ఆ నదిని ప్రవాహాన్ని కొంత మనం దిక్కు మార్చవచ్చు, వృధాగా సముద్రంలో కలుస్తున్నటువంటి నీటిని మనం వాడుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచనకి రూపకల్పన చేసినటువంటి వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. అలాగే వారు మన తిరుమలకి కొండపైకి దారి వాహనాలు పోయేదానికి వీలుగా దారి రూపకల్పన చేసినటువంటి సలహా మండలి సభ్యుల్లో వారు కూడా ఒకరు. వారి యొక్క మధ్యలోని ఆలోచనలే గతంలో మన పాత రహదారి ఎంత తెలుసుంటుంది, రాకపోకలికి ఒకే రోడ్డు ఉండేది. ఆ యొక్క దారిని రూపకల్పన చేసినటువంటి వ్యక్తుల్లో ఈయన కూడా ఒకరు. ఈయన యొక్క సలహా సూచనతో కూడా ఆ యొక్క తిరుపతి తిరుమలకి మార్గం ఏర్పాటు చేయడంలో ఆనాటి సంస్థానాధీశులు కృషి చేశారు. మన వారికి భారతరత్న నుంచి ఎలా గౌరవించిందో అలాగే ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం సర్ అనే ఒక బిరుదిచ్చి సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. సర్ అంటే అది బ్రిటిష్ ప్రభుత్వంలో ఒక పెద్ద అత్యున్నతటువంటి గౌరవంగా మీ అందరికీ తెలిసిందే. నేటి యువ ఇంజనీర్లందరికీ కూడా, ముఖ్యంగా సివిల్ ఇంజనీరింగ్ ఇంజనీర్లందరికీ కూడా వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలనేసి వారి యొక్క సమయపాలన, క్రమశిక్షణ, వారు చేయబోయేటటువంటి కార్యాచరణకి, రూపకల్పనకి నిబద్ధతతో ఎలా పనిచేశారు అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో వారి యొక్క జీవిత విశేషాలను, వారు చేసినటువంటి నిర్మాణాత్మక రూపకల్పన చేసినటువంటి ఎన్నో రకాల ప్రాజెక్టులను కూడా ఇంజనీరింగ్ సబ్జెక్టుగా
దాని సబ్జెక్టులో క్రోడీకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా భారతదేశ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అలాగే మన నెల్లూరులో కూడా మన సరేపల్లి కాలువ ఆధునీకరణలో భాగంగా సైడు వాల్స్ నిర్మితం చేశారు. దానివల్ల కొంత ప్లేసు అటు తూర్పు వైపు కానీ పడమర వైపు కానీ కొంత భూమి మన ఖాళీగా ఉంది. దానిలో మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి స్మృతివనం సైన్స్ పార్క్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని, అలాగే నెల్లూరు నగరపాలక సంస్థ అధికారులని, మన నెల్లూరు శాసనసభ్యులు మరియు మంత్రి గారు అయినటువంటి నారాయణ గారిని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అట్లాగే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది వానాకాలం, విజయవాడ మహానగరం అంతా కూడా మానవ తప్పిదాల వల్ల ఫ్లడ్స్తో నిండిపోయింది వాననీటికి. అదే ప్రమాదం మన నెల్లూరు నగరంలో కూడా పంచి ఉంది. గతంలో 2015 డిసెంబరు నవంబర్లో వచ్చినటువంటి వానలకి మనకు వచ్చినటువంటి పైపక్క నుంచి మనకు వచ్చినటువంటి వరదలకి మన బైపాస్ రోడ్లు దారి లేక కొంత భాగం మన నెల్లూరు మునిగిపోయిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఆ రోజు మనుబోలు వద్ద గండి కొట్టకపోయి ఉంటే చాలా ప్రమాదం మనం ఫేస్ చేసి ఉండేవాళ్ళం. మరి అటువంటి ప్రమాదం భవిష్యత్తులో రాకుండా గతంలో మన చరిత్రకారులు మన నెల్లూరు చెరువు నిర్మించారు. ఆ నెల్లూరు చెరువు ఇప్పటికీ మన దాహాలు తీరుస్తుంది, భవిష్యత్తు ప్రణాళిక కూడా దాహాలు తీరుస్తుంది. మరి అటువంటి చెరువుని కబ్జాకోరం నుంచి ప్రభుత్వం ఆ చెరువు యొక్క ఎఫ్టీ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉండేటువంటి ఆక్రమణదారులందరినీ కూడా తొలగించి ఆ చెరువుని అధునీకరించి దాన్ని పూడిస్తే భవిష్యత్తు తరాల వారికి నీటి ఎద్దడి లేకుండా చేయొచ్చు అనేది మా అందరి అభిప్రాయం. అలాగే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించడం జరిగింది. కానీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కి సరిపోయేంత నీటిని మనం నిల్వ చేసుకోగలగాలంటే పూడుకు తీయాల్సినటువంటి అవకాశం ఉంది, ఆవశ్యకత ఉంది. అలాగే చెరువు నుంచి కాలువలు మన పంట కాలువలు గతంలో ఎక్కువ ఉండేవి, అవన్నీ కూడా ఈరోజు ఆక్రమణకు గురైపోయేసి పూడుకు తీయకుండా మన చిన్నపాటి వానికి మోకాల రోజు నీళ్లు నిలిచేటువంటి పరిస్థితి నెల్లూరు నడిబొడ్డులో ఉండేటువంటి పొగతోట అయితే చిన్న బజార్, పెద్ద బజార్ ఈ ప్రాంతాలంతా కూడా ప్రజలందరూ కూడా అవస్థపడుతున్నారు. రేపు మనకు మళ్ళీ నవంబర్లో సైక్లోన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి నెల్లూరుకి. సో ఆ లోపల వీటన్నిటిని కూడా ఆక్రమణ చర్య నుంచి తొలగించి అలాగే పూడుకు తీయించి రేపు మానవ వల్ల నెల్లూరు ప్రజలు నేడు విజయవాడ ప్రజలు ఫేస్ చేస్తున్నటువంటి ఇబ్బందిని ఎదుర్కోకుండా చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని, నగరపాలక సంస్థ అధికారులని కోరుతున్నాను.